సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి భీమిలి బీచ్కి అయితే వచ్చేసాము. సో ఇది విశాఖపట్నం నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఎక్కువగా మత్స్యకారులు ఉండేటువంటి ప్రాంతం ఇది. బీచ్కి అతి సమీపంలో ఉండేటువంటి వీళ్ళంతా ఇక్కడే నివసిస్తున్నారు. మత్స్యకారులకి జీవనాధారం ఈ చేపలు పట్టుకొని బతికే ఒక దారి తప్ప వేరే దారి అయితే లేదు. ఇందులో భాగంగా ఈరోజు మనం చూస్తున్నాము, ఒక బోట్ ఏదైతే పాడైపోయిన బోట్ని రిపేర్ చేయడం జరుగుతుందో ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ మీ పేరు? శ్రీను గారు, మీరు ఈ బోట్లు తయారీ ఎన్ని సంవత్సరం చేస్తున్నారు? 18. మీకు మీ వయసు 18 నుంచా, లేదంటే మీరు మీ వయసు 18 నుంచి ఇప్పుడు మీ వయసు ఎంత అండి? ఓకే, సో ఇన్ని సంవత్సరాలు మీరు బోట్ల తయారీలోనే ఉన్నారు. ఓకే, సో మత్స్యకారులు అనేసరికి బోటు చాలా ప్రథమంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వస్తువు మీకు, ఎందుకంటే దీని మీదే మీ జీవనాధారం ఉండి ఉంటుంది. సో ఇటువంటి బోట్ని మీరు రీమోడలింగ్ చేస్తున్నారా? సో ఇవన్నీ ఏంటివి? ఫోమ్. ఓకే ఓకే, అవును మ్యాట్. ఓకే, దీనికి 3 వెరైటీలు కలిస్తే ఓకే స్ట్రెంత్ అవుతుంది. ఇది ఒక అరగంటలోనే అయిపోతుంది. సో ఇప్పుడు తయారు చేసిన బోటు దీని మీద మళ్ళీ చెక్కలు వేస్తారా? ఇది కొత్తగా. ఓకే, అలాంటి ఫైబర్ షీట్ వేస్తారు. ఇదే షీట్ పైన వేసేసి కూర్చుంటారు మీరు. సో ఇప్పుడు ఇది రీమోడలింగ్ చేసింది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 10 సంవత్సరాలు ఉంటుంది దీని లైఫ్. మీరు ఏదైనా కొత్త బోట్ కొనుక్కోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు? మనం తయారు ఇప్పుడు మీరు మెటీరియల్ మీరు కొనుక్కున్నారనుకో, తయారు చేసి ఇచ్చేస్తాం అంతే. కాంట్రాక్ట్ ఇచ్చినా ఓకే, ఇలాగైనా ఓకే. ఇవ్వాలి. దాన్ని రెజిన్ అంటారు. గమ్ అది గమ్మునాడదే రెజను. సో దాన్ని అప్లై చేశాక ఈ థర్మాకోల్ అనేది ఏదైతే ఉందో అప్లై చేశాక ఇప్పుడు అది కలుపుతండి. అక్కడ స్ట్రాంగ్ చూడు, అంత స్ట్రాంగ్ ఉంటుంది. చెక్క ఏమి ఉండదు, మొత్తం అంతా ఫైబరే. ఫైబర్ షీట్ ఫైబరే మొత్తం అంతా. ఇదే మెటీరియల్. మొత్తం నింపేస్తారా? నింపేస్తాను. ఏది అది మెటీరియల్ థర్మాకోలేనా? ఆ థర్మాకోల్ గుండా లోపల వేసేస్తాను, పైన సిట్టింగ్ వస్తుంది. అలాగా దాన్ని సీల్ చేసుకోవడం. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ వల్ల ఎయిర్ ఇది బ్యాలెన్సింగ్ ఉంటుంది. అది అంటే ఎప్పుడైనా బొక్క పడిపోయింది అనుకో, మునిగిపోకంట సందులోనే మునిగిపోకంట థర్మాకోల్ కాపాడుకు వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ ఇదే అనుకో మునిగిపోతుంది. ఇలా అయితే మునిగిపోతుంది అని చెప్పేసి ఈ గ్యాప్లో కూడా థర్మాకోల్ వేస్ట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేస్ట్ ఫిల్ చేస్తారు. సో ఎప్పుడైనా సరే సముద్రంలో పడిపోయినా సరే వాటర్ వెళ్ళినా మునగకుండా ఉండడానికి థర్మాకోల్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు అంతే. చూసాం కదండి, ఇంచుమించు ఒక 10-15 ఛాంబర్స్ లాగా ఉన్నాయి. ఈ ఛాంబర్స్ మొత్తం 22 పడుతున్నాయి. 22 ఛాంబర్లు అండి. ఇదేంటంటే మధ్యలో ఇలా పొడుకుంది, అది మరింబల్ల అంటారు. మన ఊరు తీసుకొచ్చింది అదే. బల్ల ఉంటుంది చెక్క, ఆ సెంటర్లో పెడితే మనం సాప నిలబెడతామా, తెరసాప. తెరసాప దానివల్ల వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళాలంటే అదే తీసుకెళ్తుంది. నీకు ఎటు వెళ్ళాలంటే అటు నీకు అదే చెప్తుంది. బోట్ ఎప్పుడు స్ట్రైట్ గా వెళ్ళాలి, మనం అనుకున్న దిశలో వెళ్ళాలనుకుంటే కనుక అది వాడాలంతే. అది లేకపోతే మట్టి రాము, ఎవడైనా రాడు. వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తారు కదా, వచ్చేటప్పుడు రావాలంటే ఇదే అదే అది చూపించదు. మనం ఎటు పెడితే అటు తీసుకొస్తుంది. అది మనం ఎంత దిగనున్నామో అంత పైకి ఎత్తేవాళ్ళ, ఎంత గాలికి ఎదురు కావాలంటే అది దించేవాళ్ళ. అది చూసారు కదండి, ప్రతి మత్స్యకారుడికి లైఫ్ అంటేనే చాలా రిస్క్తో వెళ్తుంటుంది. చూసారా ఈ బోట్ తయారు చేసి వీళ్ళ జీవనాధారం ఇదే. ఇటువంటి మత్స్యకారులని చాలా వరకు అందరూ
వాళ్ళ సహాయ సహకారాలతోటి ప్రభుత్వం వారు కూడా సహాయం చేసి వీళ్ళు ముందు తీసుకెళ్లేలాగా మనం ఎప్పటికీ వీరికి సపోర్ట్ చేయాలి.